దేవుని ప్రార్థన ఆత్మ కలిగిన స్త్రీలు చాలా భయంకరమైన వ్యక్తులు. ఎందుకనంటే వాళ్ళు దేన్నైనా సరే ఆపగలరు, దేన్నైనా డిస్ట్రాయ్ చేయగలరు, దేన్నైనా రీబార్న్ చేయగలిగిన శక్తి దేవుడు ప్రార్థించే తల్లుల యొక్క చేతిలో ఒక ఆయుధంగా చేసి పెట్టారు. ఆమేన్. వాళ్ళు యుద్ధ భూమిలోకి అడుగు పెట్టేటప్పుడు వాళ్ళు తీసుకెళ్లే ఖడ్గము గొలియాతు ఖడ్గము కంటే కూడా భయంకరమైన ఖడ్గం. ఆ ఖడ్గం ఏంటంటే ప్రార్థన ఆయుధము. నువ్వు ఒక ప్రార్థించే తల్లివైతే ప్రార్థించటం ఆపవా. దేనికోసం కూడా ప్రార్థించటం నీకు అలవాటు ఉన్నట్లయితే ప్రార్థిస్తానే ఉండు. విజ్ఞాపన ప్రార్థన యొక్క శక్తి చాలా భయంకరమైనది. ప్రేయింగ్ ఉమెన్ ఈజ్ మోర్ డేంజరస్. సింహాల్ని చూసినప్పుడు దానికి గాయం తగిలినప్పుడు దానికి నొప్పి తెలీదా? తెలుస్తుంది. కానీ నొప్పిలో ఇంకా ఎక్కువ శక్తి కలిగి తన గాయం చేసిన వ్యక్తి పైన ఇంకా బలంగా అటాక్ చేస్తుంది. అవునా కదా? ప్రార్థించే తల్లి ఆ రీతిగా మారును గాక. తను ఏదైనా సమస్య అటాక్ చేసిందనుకో, దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉండకూడదు. అఫ్ కోర్స్ అది జీవము లేనిది అయిపోయి ఉండొచ్చు, బట్ షీ హ్యాస్ ఎన్ అథారిటీ. ఏంటో తెలుసా? జీవము లేని దాన్ని కూడా తన యొక్క ఆయుధంతో ఫైట్ చేసి జీవాన్ని తిరిగి తెప్పించుకోగలిగిన శక్తి ప్రార్థించే తల్లికి మాత్రమే ఉంది.